ఎప్పుడూ హాట్ గానే ఉంటాయి. క్షుద్ర పూజల వ్యాఖ్యలు మీకు గుర్తున్నాయా? దానికి సంబంధించిన అప్డేట్ చూస్తున్నాం. క్షుద్ర పూజల వ్యాఖ్యలు తెలంగాణలో తీవ్ర దుమారాన్ని లేపాయి. లీగల్ నోటీసుల వరకు వెళ్ళింది ఈ వ్యాఖ్య. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు లీగల్ నోటీసులు ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. తన అడ్వకేట్ ద్వారా లీగల్ నోటీసులు ఇష్యూ చేయించారు. ఆధారాలు లేని ఆరోపణలు చేయడం కాంగ్రెస్ లీడర్స్ కు అలవాటుగా మారిపోయిందని అంటున్నారు హరీష్ రావు. ఈ దుష్ప్రచారాన్ని వెంటనే వెనక్కి తీసుకుని బేషరతుగా బహిరంగంగా సారీ చెప్పాలని డిమాండ్ చేశారు. తనపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకపోతే పరువు నష్టం దావా వేస్తామని స్పష్టం చేశారు హరీష్. హరీష్ రావును ఉద్దేశించి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అసలు ఏమన్నారో ఒకసారి చూద్దాం. మనిషి బొంబేలెత్తిపోతా ఉన్నాడు. తన కుటుంబం, రాష్ట్రం, దేశం, ప్రజలంతా బాగుండాలని ఎవరమైనా దేవులను పూజిస్తాం, కొనియాడతాం, పూజలు చేస్తాం, మాలలు వేసుకుంటారు. హరీష్ రావు మాత్రం దీనికి భిన్నంగా నాశనం కోరుకుంటా ఉన్నాడు. హరీష్ రావు క్షుద్ర పూజలు చేశాడని చెప్పడానికి కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. ఇదే అంశంపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి. మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ కూడా ఇటు హరీష్ రావు క్షుద్ర పూజలు చేశారని చెప్పడానికి ఉదాహరణలు సైతం ఉన్నాయన్నారు. అసలు ఎటువంటి ఉదాహరణలు అని పేర్కొన్నారు? అండ్ ఈ రోజు హరీష్ రావు సారీ చెప్పాల్సిందే అని అంటున్నారు. సో దానికి మహేష్ ఏమైనా స్పందించారా? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే మహేష్ కుమార్ గౌడ్ గాంధీ భవన్లో ప్రెస్ మీట్లో మాట్లాడినప్పుడు తెలంగాణలో కలువు రావడానికి, దానితో పాటు వర్షాలు రాకపోవడానికి క్షుద్ర పూజలు చేస్తున్నాడు. ఇట్లా తిరుచులో కానీ కాశీమొక్కలో కూడా అతను పూజలు చేస్తున్నట్టుగా మా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేస్తారు. అందుకే ప్రెస్ మీట్లో పొలిటికల్ కామెంట్స్ చేసేటప్పుడు హరీష్ రావును ఉద్దేశించి కామెంట్స్ మాట్లాడేటప్పుడు కూడా ఈ వ్యాఖ్యలు చేస్తారు. దీన్ని చాలా సీరియస్గా తీసుకుంది హరీష్ రావు సంబంధించినటువంటి లీగల్ టీం. సో ఆయనకు ఒక లీగల్ నోటీస్ కూడా వారు జారీ చేశారు. ఎందుకంటే పత్రికా సమావేశంలో ఇట్లా మీడియా అంతా ఉంది, సోషల్ మీడియాకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఉన్నారు. మీరు చేసినప్పుడు ఈ వ్యాఖ్యల వల్ల ఆయనకి చాలా వరకు కూడా భంగం కలిగింది కాబట్టి ఖచ్చితంగా మీరు దీనిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అందుకే మీకు క్షమాపణ కానీ చెప్పకపోతే మీ పైన మేము పూర్తిస్థాయిలో కోర్టుకు మరొకసారి వెళ్తామని కూడా వారు డిమాండ్ చేసినటువంటి నేపథ్యం. కాబట్టి ఎందుకంటే అనాగరిక ఆరోపణలు చేయడం వల్ల వ్యక్తిత్వ హననానికి మీరు పాల్పడ్డారు. కాబట్టి పొలిటికల్గా మీరు ఎన్నైనా కామెంట్లు చేయొచ్చు, కానీ ఇలా వ్యక్తిగతంగా కామెంట్ చేయడాన్ని క్షమించరాదంటే కూడా వాళ్ళు లీగల్ నోటీసులో వారు పొందుపరిచినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే వారు రాజకీయ సంబంధించినటువంటి అంశాలు ప్రస్తావన చేస్తున్న లీగల్ దీంట్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు 6 గ్యారంటీలు అమలు చేయకుండా దారిని మరల్చేందుకే హరీష్ రావు పైన ఇలాంటి దారుణమైనటువంటి కామెంట్స్ చేస్తారు. ఎందుకంటే ఇట్లా పూజల గురించి కానీ క్షుద్ర పూజల గురించి ఏమన్నా డెడ్ లైన్ వాళ్ళు ప్రస్తావించారా? ఎగ్జాక్ట్లీ, ఈ లీగల్ నోటీస్లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే 2 వారాల లోపల పూర్తి స్థాయిలో మీరు క్షమాపణ చెప్పాలి. దానితో పాటు కొంతమంది ఈ ప్రసారం చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ప్రసారం చేసినటువంటి యూట్యూబ్కి సంబంధించిన వారు కానీ సోషల్కి సంబంధించిన అకౌంట్లలో కూడా ఈ యొక్క వీడియోని డిలీట్ చేయాలంటూ కూడా మేము కోర్టుకి వెళ్ళబోతున్నామంటూ కూడా వాళ్ళు చెప్పారు. సో ఇదే మరి ఏ మీడియా ముందు అయితే మీరు మాట్లాడారో అదే మీడియా ముందు మీరు ఖచ్చితంగా వచ్చి బేషరతుగా క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఉంటుందనేది కూడా ఇటు హరీష్ రావు సంబంధించిన లీగల్ టీం డిమాండ్ చేస్తుంది. సో చూడాలి దీనిపైన కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలు ఎలా స్పందిస్తారో. ఇంతవరకు అయితే మహేష్ కుమార్ గౌడ్ అయితే స్పందించలేదు. Yes, thank you.